మీరు చెప్పారు కదా, ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారు అనేటువంటిది వాతావరణంలో జరిగినటువంటిది. అప్పుడు మన కుండలిని శక్తి అనాహతలో దగ్గరకు వస్తుంది. అనాహతలో 2 రకాలు. ఒకటి మనల్ని అధైర్యపరుస్తుంది, అట్ ద సేమ్ టైం పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. నెగటివ్ మన దరిద్ర ప్రకారం పడినవితే అయ్యో మనం ఇంకేం చేయలేము, మన వేస్ట్ ఫెలో అనేటువంటి థాట్స్ వస్తుంది. అందుకు బదులుగా మన కుండలిని శక్తిని ప్రాణశక్తితో ప్రేరేపించినప్పుడు, మనం ప్రేరేపించినప్పుడు, కుండలిని ప్రేరేపించేటప్పుడు బాధ నెగటివ్ వస్తుంది. ఇదే కుండలిని మన ప్రాణశక్తితో మనం ప్రేరేపించేటప్పుడు ధైర్యాన్ని తీసుకుంటాం. ధైర్యాన్ని తీసుకుని దానికి తగినట్టు మనం రియాక్ట్ చేస్తాం. అక్కడ నెగటివ్ ఎనర్జీ మనకి రిజిస్టర్ అవ్వదు, మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవ్వదు. అక్కడ మనం గుర్తించాలి మన కుండలి శక్తిని అది ప్రేరేపిస్తుందా లేకపోతే మనం ప్రేరేపిస్తున్నామా అని. బట్ అక్కడ కుండలిని శక్తి అనాహతలో ఉందనేది మొత్తం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రాణశక్తిని మనం ప్రేరేపించాలి, కుండలిని ప్రేరేపించకూడదు. కుండలిని ప్రేరేపిస్తే నెగటివ్, మనం ప్రేరేపిస్తే పాజిటివ్. అట్ ద సేమ్ టైం మనకి ధైర్యం వస్తుంది. వాళ్ళు ఏ సెంటర్ లో ఉన్నారో ఆ సెంటర్ కి పై సెంటర్ కి వెళ్ళి వాళ్ళని దెబ్బ కొట్టగలము, అప్పుడు మనం జయించగలం అనేది నేను అర్థం చేసుకున్నాను సార్. రైట్ వే అండి, రైట్ వే. శైలజ గారు ఒకసారి అంటే ఇప్పుడు ఒకటి ఏంటి అని అంటే ఏ ఎనర్జీ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు అది ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది చెప్తారండి? అంటే ఏ ఎనర్జీ సెంటర్ అంటే ఏ ఇప్పుడు పనులు చేస్తాయి అనాహతం అంటారా? అని అంటే కాన్ఫిడెన్స్ ఇలాగ ఒక్కసారి అంటే మనం ఇప్పుడు అది ఎనర్జీ సెంటర్ కి మనం చేంజ్ చేసుకోవాలి అని అంటే ఏ సెంటర్ ఎలాంటిది అని అంటే ఇప్పుడు విశుద్ధి దగ్గర ఉన్నప్పుడు ఇది ఏంటనంటే డిఫరెంట్ పర్సెప్షన్ లో చూడటము, మణిపురంలో ఉన్నప్పుడు ఓకే సార్ చెప్పండి చెప్పండి, మిగతా వాళ్ళకి అర్థమైతే అది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. అంటే మణిపురం దగ్గర ఉన్నప్పుడు ఏంటి అని అంటే డిఫరెంట్ పీపుల్ పర్సెప్షన్ లో చూస్తుంది కదండి. స్వాధిష్టానంలో ఉన్నప్పుడు మనం ఏ దశలో వెళ్ళాలనుకుంటున్నాము అనే డైరెక్షన్ చూపించడం, మూలాధారంలో ఉన్నప్పుడు ఆ పనిని స్పీడ్ గా చేయడానికి ఉపయోగపడటం. అంటే నాకైతే ఇలా అర్థమైందండి. అంటే ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయండి? అంతే కదా? లేదు, అంతేనండి. దాంట్లో ఇంకొద్దిగా డెప్త్ ఉంటది. మూలాధారంలో భౌతికత అని, స్వాధిష్టానంలో విజన్ అని అంటే మానసిక వ్యవస్థ అని, మణిపురంలో బుద్ధి, అనాహతంలో సోల్ అంటే ఆత్మీక వ్యవస్థ, విశుద్ధిలో విజ్ఞానమయము. అలా ఉంటాయండి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క వ్యవస్థ. అంటే ఒక అభిప్రాయం మీకు ముందు ధ్యాన పంచాయతీలో చెప్పినట్టున్నారండి. ఓకే సార్. ఇక్కడ ఆజ్ఞాలు వచ్చి డెసిషన్ మేకింగ్ 2 దళాలు ఉంటుంది ఆజ్ఞాలు. ఇదియా అదియా ఒకటే చూస్ చేస్తుంటుంది. ఒకటి నెగటివ్, ఇంకోటి పాజిటివ్. మంచి వాళ్ళతో ఉంటే మంచి, చెడు వాళ్ళతో ఉంటే చెడు. అందుకు ఎగ్జాంపుల్ మహాభారతంలో కర్ణుడు దుర్యోధనతో ఉన్నప్పుడు ఒక డెసిషన్, ఇంకొకరితో ఉన్నప్పుడు ఇంకొక డెసిషన్ అంటారు కదా. ఆ విధంగా ఏదైనా మనకు సమస్య వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తానే వాళ్ళు మనల్ని అటాక్ చేస్తే వాడికి సమాధానం చెప్పగల వాడిని క్లోజ్ చేయాలి, ఇంకొకసారి మన దగ్గరకు రాకూడదు. ఈ ఆజ్ఞా చక్ర అనలైజ్ చేయదు, అంత ఓపిక ఉండదు, అంత టైం ఉండదు. సో దాని వల్ల ఆజ్ఞా చక్రంలో డెసిషన్ మేకింగ్ 2 దళాలు, ఇదియా అదియా అనేటువంటిది మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ విశుద్ధి అంటే అనేక రకాలుగా ఆలోచిస్తుంది, విశ్లేషణ చేస్తుంది. అప్పుడు హౌ టు హ్యాండ్లింగ్ అనేటువంటిది దాన్ని నిర్ణయిస్తుంది విశుద్ధి. ఇంకోటి ఇప్పుడు మనం ఒక క్లాస్ చెప్పాలి, నేను ఒకటి ఏదైనా చెప్పాలి అనేటప్పుడు విశుద్ధులనే ఉండాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళని అడిగేదానికి కరెక్ట్ సమాధానం ఇవ్వాలి, అంతకంటే వాళ్ళు పైకి వెళ్ళకూడదు, అందులోనే ఆగిపోవాలి. ఇప్పుడు మన గురుగారు కూడా ఏది ప్రిపేర్ అవరు, విశుద్ధినే రెడీ చేసుకుని వస్తారు. ఎందుకంటే మనకి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే విశుద్ధినే కుండలిని చేత ప్రాణశక్తి ద్వారా ప్రేరేపిస్తారు. అది వచ్చి విశుద్ధి. తర్వాత అనాహతలో కూడా 2 రకాలు, నెగటివ్, పాజిటివ్. మనం ప్రేరేపిస్తే ధైర్యంగా ఉంటాం, అది ప్రేరేపిస్తే భయపడతాం. నెక్స్ట్ మణిపూరక అనేటువంటిది
ఆ ఒక అంశాన్ని అందరి దృక్పథంలో అందరి పర్ఫెక్షన్ లో చూస్తాం. అదే స్వాధిష్టానం అయితే బాహ్య విషయాల్ని ఏకాగ్రతగా చూస్తాం. తర్వాత ఇంకా వచ్చి ఆ విజువలైజేషన్ ప్యాటర్న్ ఇమాజినేషన్ మీద ఫోకస్ చేస్తాం స్వాధిష్టానములు అయితే. సో నెక్స్ట్ మూలాధారములు అయితే పని చేసే విధానాన్ని, అంటే నేను ఎక్కువ కష్టపడాలి, నేను కష్టపడితేనే నాకు ఫలితం, కష్టపడితేనే డబ్బులు నిలుస్తుంది, యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటాం, పని ఓరియంటెడ్ గానే ఉంటాం ఈ మూలాధారంలో అని గురువు గారు చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ లో అంటే మూలాధారంలో అంటే నేనే కష్టపడాలి, నేనే పని చేయాలి అనేది. తర్వాత స్వాధిష్టానంలో బాహ్యంలో ఏముందో అది, మణిపూరకంలో అందరి యొక్క పర్ఫెక్షన్ చూస్తుంది, అనాహతలో ఇది అది, విశుద్ధిలో విశ్లేషణ, ఆజ్ఞలో డెసిషన్ మేకింగ్ రెండే. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నిర్ణయం ఉంటుంది అన్నారు. అప్పుడు మన జీవితంలో మనకు ఏ స్థాయిలో కావాలి, ఎంత కావాలి అనే విధంగా, ఏం కావాలి, ఎలా కావాలి, ఏ స్థాయిలో మనం అట్రాక్ట్ చేయాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే ఏ చక్రాన్ని అలా యాక్టివేట్ చేయాలి అనేది తెలుస్తుంది. బట్ ఇప్పుడే ఏ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలనేది తెలియదు. కొద్దిగా అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. కొన్ని విషయాలు, కొన్ని మాత్రం కరెక్ట్ గా చెప్పగలం, అన్ని చెప్పడం అంటే కష్టం. ఇదే నాకు తెలిసింది. థ్యాంక్ యూ. ఓకే మేడం, బాగా చెప్పారు. ప్రమీల మేడం మొత్తం చక్కగా బట్టి చక్కగా మొత్తం గురువు గారు చెప్పినట్టు చక్కగా చెప్పుకొచ్చారు. అవును, డీటెయిల్డ్ గా చెప్తున్నారు, బాగున్నదండి. ఫాస్ట్ గానే చదువుతున్నారు. థ్యాంక్ యూ. అన్న, ఈరోజు కుండలిని శక్తి గురించి కదా మొత్తం అంతా క్లాస్. అవునమ్మా. ఎవరైనా చెప్పారా అన్న? కొంచెం నేను లేట్ గా జాయిన్ అయినాను. ఇప్పుడు అదేనమ్మా చెప్తుంది, ఇప్పుడు దాకా అదే చదువుతుంది మేడం గారు, ప్రేమేల మేడం గారు అదే చెప్పారు కుండలిని గురించి. ఒక నిమిషం. ఈ కుండలిని శక్తి అనేటువంటిది 3 చోట్ల ఉంటది. మన వెన్నుపూసలో ఉంటుంది, మన అరచేతిలో ఉంటుంది, మన కనుగుడ్లలో ఉంటుంది. సరియా? ఈ కుండలిని శక్తి ప్రతి సెంటర్ కి, అంటే ఈ 6 సెంటర్స్ కి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవహించే శక్తిని ప్రాణశక్తితో మనం హ్యాండిల్ చేయాలి. అది హ్యాండిల్ చేస్తే, కుండలిని శక్తి హ్యాండిల్ చేస్తే మనం విపరీతంగా అయిపోతాం. ఆ కుండలిని మన ప్రాణశక్తితో మనం హ్యాండిల్ చేస్తే సక్సెస్ అవుతాం. ఇదే ఇక్కడ కుండలిని ప్రాణ 2 శక్తులు. ఇందులో విశ్వనియమం, ప్రథమ విశ్వనియమం ఏమంటే, కుండలిని ప్రాణశక్తితో మనం ఉపయోగించినప్పుడే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ జరుగుతుంది. లేకపోతే ఆ తనిష్టానికి అది రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కి మనకు కావాలి అనుకుంటే, మనం ధనాన్ని ఆకర్షించాలి అంటే ఈ విశ్వ నియమాన్ని పాటించాలి. అఫర్మేషన్ తో పాటు ఈ విశ్వ నియమాన్ని పాటిస్తేనే మనకి అట్రాక్షన్ అవుతుంది. ఒట్టి అఫర్మేషన్ తో అంటే కొంచెం లేట్ అవుతుంది. ఈ అఫర్మేషన్ లో కూడా 3 రకాలుగా చెప్పారు కదా. అఫర్మేషన్ చెప్పడం అంటే ధారణ చేయడం. అఫర్మేషన్ స్థితిని వ్యక్తం చేస్తుంది. తర్వాత అఫర్మేషన్ భావాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి గురువు గారు ఏం చెప్పారు, ఫస్ట్ అఫర్మేషన్ వచ్చి అటువంటి దాన్ని ధారణ చేస్తూ ఉంటే, ఆ డబ్బు సంబంధించి ఖర్చు చేసేటప్పుడు ఒక ప్లాన్ ఉంటుంది, ఆ స్థితిని కలిగి ఉంటాము, అనవసరంగా ఖర్చు చెయ్యము అనే విధంగా చెప్పారు. ఎందుకంటే అది ధారణ చేసేటప్పుడు దాన్ని మెయింటైన్ చేయగలం, భావాన్ని వ్యక్తం చేయగలము. అందుకోసమని ఆ అఫర్మేషన్స్ ఇచ్చారు. ఈ అఫర్మేషన్ చెప్పేటప్పుడు 4 సెంటర్స్ ని యాక్టివ్ అవుతుంది. అనాహత, తర్వాత మణిపూరక, మూలాధార, స్వాధిష్టాన, మూలాధారం. సో ఈ ధనాహర్షణకి ఈ 4 సెంటర్సే సరిపోతుంది. దానికి మించింది మనకి కావాలి అన్నప్పుడు ఈ కుండలిని ప్రాణశక్తితో విశుద్ధికో ఆజ్ఞకో నువ్వు తీసుకెళ్ళాలి. ఇది మ్యాటర్. మెయిన్ కుండలిని శక్తి, ప్రాణశక్తి. అందుకే మనకి ఉదయాన్నే బిఎండి ఏదో చెప్పాడు, బాహ్య ప్రాణాయామం అనే బ్రహ్మ ముహూర్త ధ్యానం అని చెప్పారు.
కుడి చేతిని ఎడమ చేతిని నమస్కార ముద్రలో పెట్టి మన ఆ, ఆ, మన యొక్క శ్వాస మన వేళ్ళకు తగులుతుంది. అప్పుడు ఆ శ్వాసన మాత్రమే గమనిస్తే చాలు అన్నారు. బట్ అట్ ద సేమ్ టైం మన కుండలిని ప్రాణశక్తి ఏ స్థాయిలో ఉంది, స్వాధిష్టానంలో ఉందా, మణిపూరకలో ఉందా, ఆజ్ఞాలో ఉందా, విశుద్ధిలో ఉందా అనే విధంగా కూడా మనం గమనించాలి. ఫస్ట్ గాలి తగులుతుంది అనేది మొదట గమనించాల్సిన విషయం. తరువాత ఏ సెంటర్ లో ఉంది, ఏ సెంటర్ లో ఉంటే ఏం జరుగుతుంది, దాన్ని మనం మన చేతిలోకి తీసుకుని ఎలా ఉపయోగించాలి అనేది ఈ సెక్షన్ లో ముఖ్యంగా ఉన్నటువంటిది. ఓకేనా? ఓకే మేడం. మీరు ఇక చక్కగా అన్ని నేను చెప్పమ్మా, మాట్లాడు. నేను మాట్లాడతాను. మాట్లాడు. అంటే ఈ కుండలిని శక్తి క్లాస్ అంతా విన్న తర్వాత నాకు అర్థమైంది ఏదేమంటే, మన జీవితము గాలివాటంగా ఎట్లా అంటే అట్లా కొట్టుకొని పోయి ఏది పడితే ఏం చేస్తామో తెలీదు, ఏం దక్కుతుందో తెలీదు. అంతా బయట చిత్తుకాయితాలు ఉంటే గాలికి ఎట్లా కొట్టుకొని పోతే అట్లా పోతా ఉంటుంది జీవితం మనకు. అలా పోకుండా చేస్తుంది ఈ కుండలిని శక్తి అని అర్థమైంది. ఎక్సలెంట్. చెప్పమ్మా, ఇంకా అంతేనా? ఇంకా బాగా మీరు